సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే నేను ఒక క్రేజీ అండ్ హారర్ రియల్ స్టోరీ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసాం. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొద్దిగా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా మీరు ఎవరన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అవ్వాలనుకుంటే మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అనే ఐడిని కొట్టి అక్కడికి వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. అక్కడ కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి, మీ స్టోరీస్ని షేర్ చేయండి, వాటిని నేను వీడియోగా చేసి పెడతాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్కి అయితే తన లైఫ్లో జరిగిన స్టోరీ. ఈ ఏం జరిగిందంటే, అతను వచ్చేసి హిందూపూర్లో ఉంటాడు కాబట్టి తనైతే సాటర్డే సండే రాగానే వారికి ఆఫీస్ హాలిడే. మీకు తెలిసే ఉంటుంది సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో. సో అక్కడ వాడు వచ్చేసి ప్రతి సాటర్డే సండే వాళ్ళ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళడం వాడి హాబీ. సో అలా అవుటింగ్కి వెళ్తూ ఉన్నాడు ప్రతిరోజు, ప్రతి సాటర్డే సండే అవుటింగ్కి వెళ్తున్నాడు. ఈసారి వచ్చేసి ఈ సాటర్డే సండే వచ్చేసి వాడు ఒక మాల్కి అయితే వెళ్ళాలనుకున్నాడు. ఆ మాల్ వచ్చేసి చాలా పెద్దది, చాలా పెద్దది. ఇంకా అలా అక్కడ కొంచెము పొద్దునేమో చాలా నీట్గా క్యూట్గా కలర్స్తో అంత బాగుంటుంది. అదే నైట్ అయ్యేసరికి చాలా భయంకరంగా ఉంటుంది. సో అక్కడ ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో తన గ్రూప్ అది. సో అక్కడ వెళ్ళినప్పుడు అతనైతే అక్కడ వచ్చేసి పొద్దున్న అన్నీ చాలా ఉంటాయి. అక్కడ సినిమా కూడా చూడొచ్చు అండ్ ఇంకా గేమ్స్ ఉంటాయి అండ్ షాపింగ్ చేయొచ్చు, తినచ్చు, క్యాంటీన్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు అతను ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో గోల్ గోల్ ఆడడం, ఇంకా వచ్చేసి కొన్ని గేమ్స్ ఆడడం, కొన్ని డ్రైవింగ్ గేమ్స్, కార్ గేమ్స్, ఇలా అన్నీ ఆడేసి తనైతే ఒక సినిమాకి అయితే వెళ్ళాడు. ఆ సినిమా వచ్చేసి ఒక హారర్ సినిమాకి అయితే వెళ్ళాడు. ఇతనికి హారర్ సినిమా చూడడం ఇష్టమే, కానీ కొంచెం భయం కూడా. చూడడం అయితే ఎంజాయ్ చేస్తూ చూస్తాడు, కానీ ఆ తర్వాత అది గుర్తొస్తే తను చాలా భయపడతాడు. కాబట్టి అతనైతే చూస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఏదో ఇంటర్వెల్ అయిపోయింది. ఆ సినిమా అయితే బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి తనైతే తినడానికి అయితే వెళ్ళాడు. అక్కడికి తినడానికి వెళ్ళినప్పుడు అతనికి అయితే వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది. సో వాష్రూమ్ కని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తారు, మీరైతే ఏం కావాలో తీసుకోండి అని చెప్పి తనైతే ఆ వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే తనైతే పైన ఉంది, అది ఇతనికి తెలీదు. ఆ పైన ఉండేది ఎవరు వాడరు దాన్ని. అది ఒక భయంకరమైన సంఘటన, అది అక్కడ జరిగి ఉంటుంది కాబట్టి దాన్ని అయితే క్లోజ్ చేసి ఉంటారు. క్లోజ్ అంటే ఎవరు యూజ్ చేయరు దాన్ని, పైకి ఎవరు పోరు. కిందనే ఏదైనా పోయినా కూడా బాయ్స్కి 2 వాష్రూమ్స్ ఉంటాయి, అది సెకండ్ ఫస్ట్ అంతే. థర్డ్కి ఎవరు వెళ్ళరు. సో ఇతను ఏం చేస్తాడు, సెకండ్లో ఎక్కువ రష్ ఉంటారు, ఫస్ట్లో కూడా ఎక్కువ రష్ ఉంటారు. ఎందుకంటే అది అంత నీట్గా ఉండే సినిమా అండ్ హారర్ ఎక్స్పీరియన్స్తో చాలా బాగా హిట్ అవుతూ ఉంటుంది. సో అందుకు దానికి ఫుల్ రష్ వచ్చింటారు అంతా. సో ఫుల్ రష్ ఉంటుంది, పైన బ్లాక్ అయిపోయింటుంది, కింద బ్లాక్ అయిపోయింటుంది. ఇతనికి చాలా అర్జెంటుగా పోవాల్సి వస్తుంది కాబట్టి తనైతే థర్డ్కి వెళ్ళిపోయి అక్కడ వాష్రూమ్ పోయి తన అంత అయిపోనిచ్చుకొని వచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంటాడు. హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నప్పుడు అతనైతే పెద్ద మిర్రర్ అయితే ఉంటుంది కదా, ఆ మిర్రర్లో వెనకల ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ ఏంటంటే, ఒక అమ్మాయి జుట్టు అంతా ఇలా వేసేసుకొని అండ్ ఒక డ్రెస్ వేసుకుంటుంది, వైట్ డ్రెస్, అంటే లాంగ్ స్కర్ట్ అదేదో అంటారు కదా, అలా అయితే వేసుకుంటుంది. చాలా ఇక్కడంతా దెబ్బలు, బ్లడ్ అంతా ఇట్లా వస్తుంటుంది. కళ్ళేమో రెడ్గా ఉంటాయి అండ్ లోపల కన్ను గుడ్డ అదేదో అంటారు కదా, అది వచ్చేసి ఏమీ ఉండదు, వైట్గా ఉంటుంది. అంత బ్లాక్గా ఉండాల్సిన ప్లేస్లో వైట్గా ఉంటుంది. సో అంత భయంకరంగా ఉంటుంది, కోపంగా చూస్తూ ఉంటుంది. సో ఇతనికి ఉన్నట్టుండి కొంచెం భయమే కానీ బయటికి కనపడుకోకుండా ధైర్యవంతులాగా చేస్తాడు. సో అట్లా చూడగానే అతనికైతే ఏంటి ఇది సినిమాని నేను ఎక్కువగా తీసుకున్నట్టున్నాను, అందులో డీప్గా వెళ్ళిపోయినట్టున్నాను, అందుకే నాకు కళ్ళ ముందు కూడా కనిపిస్తున్నట్టుంది అని అతను అనుకుంటాడు. సరే అని ఫేస్ వాష్ చేసుకుంటాడు. చేసుకుంటే అక్కడే ఉంటుంది, అయినా కూడా అది పోదు.
ఎంత కళ్ళు రబ్ చేసి చూసినా కూడా పోదు, అది నిజం. ఓ నో అని అతను భయపడకుండా ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆమె ఏమీ మాట్లాడదు. మళ్ళీ అడుగుతాడు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. ఏమీ మాట్లాడదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అట్లా వస్తుంది, దగ్గరకు వస్తుంది, అట్లే వచ్చి గొంతు పట్టుకుంటుంది. గొంతు పట్టుకుంటానే తను ఊపిరి ఆడదు ఇంకా, అండ్ మాటలు కూడా రావు. ఎందుకంటే ఆ అమ్మాయి మాటలు రాకోకుండా చేసేసి ఉంటుంది కాబట్టి మాటలు కూడా రావు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనుకుంటా తను లాస్ట్కి ఇంకా చనిపోబోతుంటాడు. అప్పుడు వాడు చనిపోతుంటాడు. అప్పుడు ఇతను అరుస్తాడు, ఒక్కసారి గట్టిగా అరుస్తాడు. అరవగానే అతను మిగతా వాళ్ళందరూ వస్తారు పైకి. రాగానే అక్కడ కింద పడిపోయి ఉంటాడు ఇతను. కింద పడిపోయి ఉంటాడు. అందరూ వచ్చి ఏమైంది ఏమైంది అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఆ ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళందరూ ఇతన్ని వచ్చి అడుగుతారు. ఇతను ఏమీ మాట్లాడుకోకుండా టెన్షన్లో ఉండిపోయి చాలా భయపడిపోయాడు కాబట్టి ఎవరితో ఏమి మాట్లాడే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఈ ఈ ఇతను అరిచిన అరుపుకి వాళ్ళ ఫ్రెండ్స్ కింద నుంచి పైకి వస్తారు. ఏమైందిరా ఏమైంది ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, కింద కదా నేను చెప్పినది వెళ్ళమని, కింద 2 ఉన్నాయి, 2 వాష్రూమ్స్ ఉన్నాయి, అది ఓన్లీ బాయ్స్కి, మళ్ళీ నువ్వు పైకి ఎందుకు వచ్చావు, కింద ఫుల్ అయింది, సెకండ్ ఫ్లోర్లో కూడా ఫుల్ అయిందిరా అనగానే, ఎక్కడ ఫుల్ అయిందిరా నువ్వు ఏం చూసి ఏదనుకున్నావో, అక్కడ ఫుల్ కాలేదు, ఖాళీగా ఉన్నాయి 2, మేము ఇప్పుడే కదా వెళ్ళేసి వచ్చాము, నువ్వు అసలు పైకి ఎందుకు వచ్చావు నువ్వు అంటే, కింద 2 చోట్ల ఫుల్ అయ్యేసరికి నేను పైకి వచ్చేసాను రా అని అనగానే, సరే ఏమైంది ఇప్పుడు అంటే, ఒక అమ్మాయి కనిపించింది, నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంటే ఆ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి నేను ఏదో భ్రమలో ఉన్నానేమో లేకపోతే ఏదైనా కళ ఏమో అని ఎంత రబ్ చేసి చూసినా కళ్ళు మూసి తెరిచినా కూడా ఆమె అక్కడే ఉంది, మాయమైతే కాలేదు, నన్ను చంపడానికి అయితే అటాక్ చేసింది. లాస్ట్కి నేను గట్టిగా అరిచేసరికి నన్ను దొబ్బేసి అయితే తర్వాత గట్టిగా అరిచేసరికి నేను కళ్ళు మూసి తెరిచేటప్పుడు లేదురా అమ్మాయి అనగానే, అదేంటి అసలు అమ్మాయి ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు, ఈ కాలంలో దయ్యాలు ఏంట్రా నువ్వు అసలు ఆ అందుకే నేను చెప్పాను ఈ సినిమాకి వద్దురా వేరే సినిమాకి పోదామని, నువ్వు భయపడతావని నాకు తెలుసు, ఇట్లా జరుగుతుందని కూడా తెలుసు, అందుకే నేను పిలుచుకొని రాకూడదు అనుకున్నాను, కానీ నువ్వే ఎక్కువగా చేసి పిలుచుకొని వచ్చావు, ఇప్పుడు చూడ ఏమైందో. లేదురా నిజంగా రా కనిపించిందిరా నమ్మండి నన్ను అంటే కూడా అతను ఎంత చెప్పినా వీళ్ళు నమ్మరు. సరే ఇంకా సినిమా వద్దు ఏమొద్దు వెళ్ళిపోతాం రా ముందు ఇంటికి అని ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాం. ఆ తర్వాత అతనికి ఇంకా అదే అదే గుర్తు వస్తుంటుంది, కళ్ళు మూసుకున్నా అదే వస్తుంది, నిద్ర రాదు, అన్నం తినాలనిపించదు, ఫ్రస్ట్రేషన్ ఏంటి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. సో అందుకు ఎక్కడ ఎవరిని అడిగినా కూడా దాని గురించి చెప్పారు, ఫ్రెండ్స్ని అడిగినా ఫ్రెండ్స్ కూడా దాటేస్తుంటారు. అసలు ఏం జరిగింది ఏమీ అర్థం కాలేదు నాకు, ఇట్లా నాకే ఎందుకు కనపడింది అది, అండ్ కింద అంతమంది రష్ ఉన్నారు, నేను కళ్ళారా చూశాను ఫుల్ ప్యాక్ అయిపోయింది 2 వాష్రూమ్స్, కానీ వీళ్ళు చూస్తే ఏమీ లేదంటారు ఏంటిది అని అతను ఇంకా ఎక్కువ మైండ్ హీట్ ఎక్కిపోయింటుంది. ఆ తర్వాత అయితే అతను అయితే ఫ్రిడ్జ్ డోర్ తీసి వాటర్ తాగి వేసి వెనక్కి తిరిగితే దయ్యం నిలబడి ఉంటుంది మళ్ళీ, ఎక్కడైతే వాష్రూమ్లో చూసి ఉంటాడో ఎక్కడైతే ఇతన్ని అటాక్ చేసి ఉంటుందో అదే మళ్ళీ ఇక్కడ కనిపించుంటుంది. ఏంటిది నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు మళ్ళీ అని అని అడుగుతాడు. పొద్దున మిస్ అయ్యావు కానీ ఇప్పుడు మాత్రం మిస్ అవ్వవు అని చెప్పి అది ఒక్కసారిగా తన నెయిల్స్ ఇట్లా పెట్టి పొడి చేస్తాను. అతను గట్టిగా కలుస్తాడు, అరిచి మళ్ళీ మళ్ళీ వేళ్ళు బయటికి తీసి మళ్ళీ పొడుస్తుంది. అట్లా 3 times చేసినాక ఇతను గట్టిగా అరిచి ఒక పక్కన టేబుల్ మీద పడి దాని మీద ఫ్లవర్ వాజ్ ఉంటుంది, అది తీసి విండోస్కి అయితే కొడతాడు. ఆ విండోస్కి వేసుకుతానే ఆ గ్లాస్ పగిలిపోయి అది పై బయటపడుతుంది. అప్పుడు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళింటికి వస్తూ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళింటికి వస్తుంటాడు. అప్పుడు ఇది చూస్తేనే వాళ్ళు వెంటనే వెళ్ళి డోర్స్ పగలగొడతారు, 2 సార్లు కొడతారు కానీ తీసే పరిస్థితిలో ఉంటాడు కాబట్టి వీళ్ళైతే డోర్ పగలగొట్టేస్తారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తూనే ఇతనైతే ఫుల్ ఆఫ్ బ్లడ్లో అట్లా పడిపెట్టాడు. ఓ నో ఏంటిది ఎలా జరిగింది ఇది అని చెప్పి అతనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అతన్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అతనైతే ఐసీయూలోకి తీసుకొని పోతారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక 3 hours తర్వాత డాక్టర్ అయితే వచ్చి, సారీ సార్ అతన్ని మేము కాపాడలేకపోయాము, చాలా భయంకరంగా పొడిచారు, అది కత్తె లేకపోతే ఇంకా ఏదైనా రాడ్ గుణపమా ఏది అర్థం కావడం లేదు, చాలా భయంకరంగా అయితే పొడిచారు, చాలా
ఎన్నిసార్లు పొడిచారంటే చాలా లోతుగా దిగిపోయి బ్లడ్ అంతా వెళ్ళిపోయింది. సో అతన్ని కాపాడలేకపోయాం, సారీ సార్ అని చెప్పి బాడీని అయితే కొంచెం సేపు తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత మీకు అప్పగిస్తామని చెప్తే, ఓ షిట్, రే వాడు చెప్పింది నిజమేరా, ఇదంతా అదే చేసిండొచ్చు. వాడు చెప్పినప్పుడు మనం నమ్మలేదు, ఏంటిది ఇలా జరిగింది, ఒక ఫ్రెండ్ని కోల్పోయాం రా మనం. అసలు వాడిని చెప్పినప్పుడు విని ఉంటే, వాని మాటలు నమ్మి ఉంటే మనం ఇప్పుడు వాడిని కాపాడుకునే వాళ్ళం అని వాళ్ళైతే చాలా బాధపడిపోతారు. అయ్యో అనవసరంగా కాపాడుకోలేకపోయాం రా అతుల్ అని వాళ్ళు చాలా ఏడుస్తారు. ఆ ఫోటో ఇంకా ఇంటికి పోయినాక కూడా వాళ్ళ అంటే అతనికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉండరు, అంతా ఫ్రెండ్సే. పెరిగి ఉంటాడు అట్లా, ఆర్ఫనేజ్లో పెరిగి ఇట్లా అయితే వచ్చి బాగా కష్టపడి చదివి డబ్బులు సంపాదించి జాబ్ అయితే చేస్తుంటాడు. అట్లా ఫ్రెండ్స్ అయింటారు వీళ్ళంతా ఒకటే దాంట్లో ఉండి. అలా ఉన్నప్పుడు ఇట్లా ఇదంతా జరుగుతుంది. అది మొత్తానికి అయితే అతన్ని చంపేస్తుంది అత్తయ్య. అసలు ఏంటిది, ఎందుకు చంపింది, అతనికి ఎందుకు అనిపించింది అనేది నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఎందుకంటే ఇక్కడైతే ఇప్పటికే అయిపోయింది, కానీ ఇంకా కొంచెం ఉంది కాబట్టి దాన్ని అయితే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే ల్యాగ్ అవుతుంది, ఇంకా తర్వాత ఎవరు వినరు కాబట్టి. ల్యాగ్ అయితే వినరు. సో ఇక్కడితో ఈ వీడియోని స్టాప్ చేస్తూ కట్ చేస్తూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ గాయస్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే నా ఐడి వచ్చేసి మిస్టర్ రాయల్ కార్తిక్ 14. అక్కడికి వచ్చి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మీ రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. వాటిని ఐ విల్ డూ వీడియో అండ్ ఐ విల్ అప్లోడ్ ఇన్ మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఖచ్చితంగా నేను చెప్పింది అన్ని చేస్తారనుకుంటే, అన్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటూ, దిస్ ఇస్ కార్తిక్, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. బాయ్ గైస్.